నేడు ప్రకటించిన ఐఐటి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ప్రకటించారు ఆల్ఫోర్స్ కళాశాల చైర్మన్ వి నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కరీంనగర్ బ్రాంచ్లో బహుమతులు అందజేశారు. ఐఐటి నీట్ పోటీ పరీక్షలలో సత్తా చాటిన ఆల్ఫోర్స్ విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అభినందించారు. ఈ ఘన విజయానికి కారణమైన ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చైర్మన్ నరేందర్ రెడ్డి. ఈరోజు ప్రకటించిన ఐఐటి మెయిన్స్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ మరోసారి అద్భుతమైన ర్యాంకులతోటి, ముఖ్యంగా మంచి పర్సంటైల్ సాధించి లాస్ట్ ఇయర్ కంటే కూడా మెరుగైన ర్యాంకులతోటి ఈరోజు ముందంజలో ఉంది. 461 మంది చిన్నారులు ఇవాళ అడ్వాన్స్కి ఎంపిక కావడం జరిగింది. మొత్తం భారతదేశంలో 2,50,000 మంది చిన్నారులు అడ్వాన్స్కి ఎంపికకు అవుతుంటే అందులో నుంచి మన దగ్గర నుంచి 461 మంది స్టూడెంట్స్ ఎంపిక కాబట్టారు. అందులో ద బెస్ట్ ర్యాంక్గా 252 ర్యాంక్, 444 ర్యాంక్, పర్సంటైల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 99.85 పర్సంటైల్. ఈ ప్రకారంగా 15 మంది చిన్నారులకు 99 పర్సెంటైల్ ఎబోవ్ రావడం, ముఖ్యంగా ఇవాళ అతి తక్కువ మందితోటి అద్భుతమైన ప్రదర్శన ఇక్కడ నుంచి మనం రావడం. ఫస్ట్ టైం మేము హైదరాబాద్లో స్టార్ట్ చేసిన దగ్గర కూడా అల్వాల్ నుంచి నల్లకుంట, కర్మన్ ఘాట్, గట్కేసర్, తర్వాత ఈవెన్ హనమకొండ, జగిత్యాల్, మంచిర్యాల్, నిర్మల్ అన్ని చోట్ల నుంచి కూడా పిల్లలు అడ్వాన్స్కి ఎంపిక కావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రేపు రాబోయే మెడికల్లో కావచ్చు, అడ్వాన్స్లో కూడా ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని, తెలంగాణ విద్యా దిక్సూచిగా ఆల్ఫోర్స్ అని, డిసిప్లైన్కి మారుపేరు ఆల్ఫోర్స్ అని చెప్పేసి, క్రమశిక్షణకు మారిపేరు ఆల్ఫోర్స్ అని చెప్పేసి ఈ చిన్నారులందరూ నిరూపిస్తూ వెళ్తున్నారు. మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.